మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే కళ్లు నెత్తికెక్కాయా? రేవంత్ రెడ్డి సీఎమా, పొంగులేటి సీఎమా అర్థం కావడం లేదన్నారు. రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు అయ్యేందుకు కొండా మురళి సహకారం ఉందన్నారు. కొండా మురళికి ఎమ్మెల్సీ ఇస్తానని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని, కానీ పదవి ఇవ్వలేదని తెలిపారు. కొండా మురళి గారి ఆదేశాల మేరకి కొండా సురేఖ గారు పిసిసి రేవంత్ రెడ్డి గారిని ప్రపోజ్ చేయడం జరిగింది. తర్వాత ఢిల్లీ స్థాయిలో కూడా ఆమె ప్రపోజ్ చేయడం జరిగింది. ఆ రోజు నువ్వు పిసిసి అయినాక ఫస్ట్ మొట్టమొదటిగా మా ఇంటికే వచ్చారు. వచ్చి నువ్వు అన్న మాట ఏంటంటే మా నాన్నతోని కొండా మురళి గారితోని అన్న 38 సీట్లు వచ్చినా 36 సీట్లు వచ్చినా నీకు ఎమ్మెల్సీ ఇస్తానన్నావు. అన్నవా లేదా అనేది మా కోటగన్ని మైసమ్మ దగ్గరికి రా, ఎల్లమ్మ దగ్గరికి రా, శక్తివంతమనే దేవత ఆడ నేను అనలేదని నువ్వు ప్రమాణం చేయి, అప్పుడు నేను చెప్తా. ఒక బీసీ బిడ్డకి, ఒక క్రౌడ్ పుల్లర్కి ఎందుకు ఎమ్మెల్సీ ఇయ్యలేదు, ఎందుకు పదవి ఇయ్యలేదు అని నేను అడుగుతున్నా. ఈరోజు నిన్నొచ్చి నెక్స్ట్ ఎలక్షన్ గురించి మాట్లాడినావు కదా, 2 ఏళ్ళ ఎలక్షన్ల తర్వాత రేవూరు ప్రకాష్ రెడ్డిని గెలిపియాలి అని చెప్పినావు. రేవూరు ప్రకాష్ రెడ్డి అంటే పర్కాలకి తెలియదు, పర్కాల్ అంటే రేవూరు ప్రకాష్ రెడ్డికి తెలియదు ఎలక్షన్ల ముందట. అవునా కాదా? ఎవరు వచ్చిండ్రు? కొండా మురళి వచ్చి తిరిగితే రేవూరు ప్రకాష్ రెడ్డి గెలిచిండు. ఈరోజు 4-5 నియోజకవర్గాలలో తిరిగి ఆ రోజు గెలిపించుకున్న వ్యక్తి, నువ్వు కార్లో కూర్చోబెట్టుకొని తిరిగిన వ్యక్తి ఈరోజు ఎందుకు గుర్తొస్తలేడు నీకు? అంటే ముఖ్యమంత్రి అయితే కళ్ళు నెత్తికెక్కినాయా అని అడుగుతానా నేను నిన్ను. నాకు భయం లేదు, ఇవాళ పోతే రేపు 2 నాకు. ఎందుకు అని అంటే నా బిడ్డ, నా కొడుకు ఎవరన్నా చూసుకుంటారు వాళ్ళని. నేను ప్రజల కోసం పనిచేసేదాన్ని, నేను ప్రజల మధ్యలో ఉండేదాన్ని. ఈరోజు మా నాన్న నాకు అట్లే పెంచిండు, నన్ను భయం లేకుండా పెంచిండు. నేనెవరికి భయపడను, సావుకి భయపడను. కానీ ఈరోజు చాలా ఈ 2 ఏళ్ళ వరకు ఎందుకయ్యా, ఇవాళ రాజీనామా చేయమని చెప్పు. ఇవాళ రాజీనామా చేసి ఎలక్షన్లకు రా. నా ఇల్లు ఇక్కడ వంచనీళ్ళు ఉన్నది, 3 అంతస్తుల బిల్డింగ్ నీకు ఇస్తా. వచ్చి అక్కడనే ఉండి రేవూరు ప్రకాష్ రెడ్డికి నువ్వు వచ్చి క్యాన్వాసింగ్ చేయి. రేవూరు ప్రకాష్ రెడ్డి గెలుస్తాడా, లేకపోతే కొండా కుటుంబంలో ఎవరి నుంచి ఉంటే గెలుస్తారు? ఈరోజు నేను అదే అడగదలుచుకున్నా. నీతో పాటు ఒక పొంగు ఉన్నది, ఆ పొంగు ఎక్కువసేపు పొంగదయ్యా, పోతుంది. మరి నువ్వు ముఖ్యమంత్రివా, ఆయన ముఖ్యమంత్రివా కూడా తెలుస్తలేదు ఇక్కడ. మొన్న హైదరాబాద్లో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేటప్పుడు హైదరాబాద్లో ఆయన పొంగు అనే పోస్టర్లు వేసుకున్నాడు. మరి అక్కడనే హైదరాబాద్ ఇన్ఛార్జ్ అయిన పొన్నం ప్రభాకర్ గారి ఫోటో వేయలేదు. అంటే బీసీలు అంటే అంత చులకన్నా మీకు అని నేను అడగదలుచుకున్నా. ఈరోజు నీతోని పిసిసిగా ఆడడానికి తిరిగిన దయాసాగర్ రావు గారిని కానీ, షబీర్ అలీ గారిని కానీ అప్పుడు కార్లు ఎక్కించుకొని తిప్పినావు. ఇవాళ అట్లీస్ట్ వాళ్ళకి అపాయింట్మెంట్ అన్నా ఇస్తున్నావా నువ్వు అని అడుగుతున్నా నేను. ఈ సందర్భంగా నేను గుర్తు చేయాల్సింది ఏంటంటే, నిన్ను కూడా కొడంగల్లో ఒకసారి ప్రజలు ఓడగొట్టిండ్రు. అట్లాంటిది నేను 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటా అని చెప్పుకున్నావు. రాజశేఖర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా చెప్పుకోలేదు అట్లా. నీకు కాంగ్రెస్ సంస్కృతి అనేది ఇంకా ఎక్కలేదు అని చెప్పి నీకు చెప్తున్నా. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నా నిన్ను, ఎందుకు నీకు టీడీపీ సభ్యులంటే అంత ప్రేమ? ఎందుకు మా కాంగ్రెస్ సభ్యులన్నీ సవితల్లి ప్రేమతో చూస్తున్నామని చెప్పి నేను అడగదలుచుకున్నా. ఈరోజు 21 ఏళ్ళకే ఎమ్మెల్యే చేయాలి అని చెప్పి నేను అడుగుతా అని చెప్పి నువ్వు అన్నావు. మరి ఇప్పుడు డైపర్లు వేసుకొని ఇప్పుడే తిరుగుతలేడు ఆయన. నువ్వు నెక్స్ట్ 2 ఏళ్ళకి మళ్ళీ సీట్ ఇస్తానంటే ఏంది ఇది? ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నామని అడుగుతున్నా నేను ఇవాళ. నువ్వు ఒకసారి ఒక మాట మాట్లాడుతావు, ఒకసారి ఒక మాట మాట్లాడుతావు.
నువ్వు కొండా మురళికి ఎందుకు రాజకీయంగా ఆయనను తొక్కదలుచుకున్నావు? బీసీలను తొక్కదలుచుకున్నావా? సరే, నేను అనుకున్నా లాస్ట్ టైం మాట్లాడినట్టు రెడ్ల కాంగ్రెస్ అనుకున్నా. అక్కడేమో సంగారెడ్డికి పోయినప్పుడు నిన్న అక్కడ జగ్గారెడ్డి గారికి ఏమో అధిష్టానం చెప్తుంది అని చెప్పిండు. ఇక్కడికి వచ్చేమో రేవూరు ప్రకాష్ రెడ్డి టికెట్ ఆయన్నే ఇచ్చినట్టు చెప్తాండు. ఇక మరి 119 నియోజకవర్గాలకు కూడా నువ్వే ఇయ్యరాదు, అయిపోతుంది. ఏదైనా కాంగ్రెస్లా గుర్తుపెట్టుకో, రేవంత్ రెడ్డి అధిష్టానం నిర్ణయిస్తుంది తప్పితే ఇక్కడ సీల్డ్ కవర్ సీఎం ఉంటారు తప్పితే సీఎం అనేది కుర్చీని కాపాడుకోవాలనంటే కొంచెం నిబద్ధతను ఉండాలి. ఎవరినైనా కార్యకర్తలని లీడర్లని కాపాడుకోవాలి. కొండమురళి లాంటి లీడర్ని కాపాడుకోకుండా ఈరోజు నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు అని చెప్పి నేను చెప్తున్నాను నీకు. ఈరోజు మంత్రులకి ఇప్పుడు మా దగ్గరికే చాలామంది బీసీ ఎమ్మెల్యేలు వచ్చినారు, మీరు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అని చెప్పి. కొత్త ఎమ్మెల్యేలకి రిప్రజెంటేషన్స్ ఎక్కడ ఇవ్వాలన్నా కూడా తెలియట్లేదు. మంత్రులు ఏమైనా సంతకాలు అవుతున్నాయంటే అవి అవ్వట్లేదు. మీరు ఏం చేస్తున్నారు? సరే, ఇప్పుడు వేం నరేందర్ రెడ్డికి సలహాదారుడిగా మీరు ఇచ్చారు కదా, నేను అడగదలుచుకున్నది ఒకటే ఏంటంటే, మరి 3 ఏళ్లలో వేం నరేందర్ రెడ్డి ఏం సలహా ఇచ్చిండు నీకు? నువ్వేం సలహా పాటించి ఏం చేసినావు ప్రజలకి చెప్పాలి నువ్వు అని. కొండా సురేఖ కూతురు సుస్మితా పటేల్ వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. నవీన్. సుభాన్, మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మితా పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పరకాల రాజకీయాల్లో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆమె నేరుగా కొండా మురళి, కొండా సురేఖ కూతురు ఎవరైతే సుస్మితా పటేల్ ఉన్నారో ఆమె నేరుగా ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ ఆమె వ్యాఖ్యలు ఉన్నాయి. మొన్న ఇటీవల 4 రోజుల క్రితం రేవంత్ రెడ్డి ఇక్కడ పరకాల సభలో పరకాల టికెట్ మళ్ళీ రేవూరికే ఇస్తాము, ఆయన 2029లో ఆయననే గెలిపించాలని అది అసందర్భంగా ఆయన మాట్లాడారు. టికెట్ ఎవరికి ఇవ్వాలి కాంగ్రెస్ అనేది అదే అధిష్టానం నిర్ణయిస్తుంది. ఇప్పుడు అసందర్భంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి తమను టార్గెట్ చేసి కొండా మురళి దంపతులను టార్గెట్ చేసేందుకే రేవంత్ రెడ్డి పరకాలకు వచ్చి మా ఇలాకాకు వచ్చి మా ప్రమేయం లేకుండా టికెట్ ఎలా ప్రకటిస్తారని కొండా సుష్మిత తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ అసలు ముఖ్యమంత్రి రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పొంగులేట అర్థం కావడం లేదు, మొత్తం వీళ్ళిద్దరే నడిపిస్తా ఉన్నారు. వేం నరేందర్ రెడ్డి ముఖ్యమంత్రి సలహాదారుగా ఉండి ఇన్ని రోజులు ఏ సలహాలు ఇచ్చారో తెలియజేయాలంటూ ఆమె విమర్శలు చేశారు. అదేవిధంగా ఇటు ముఖ్యమంత్రి సోదరులు రాష్ట్రాన్ని దోచుకు తింటున్నారు. ఒక సోదరుడు 200 కోట్ల అవినీతికి 200 కోట్ల అవినీతికి పాల్పడ్డారు. ఇంకా నాకు కౌంటర్ ఇవ్వాలని ఎవరు చూసినా ఇంకా పూర్తి స్థాయిలో ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవినీతిని, ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి సోదరుల అవినీతిని బయట పెడతానంటూ ఆమె హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇవి రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనమయ్యేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే ఇది ఒక రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రి కూతురు ఇలా చేయడం అయితే మనం తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుంది. సుభాన్. రైట్, థాంక్యూ.